మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతేవాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ద్వాదశ రాశి ఫలితాలు, రాశి నుంచి కంటే కూడా లగ్నం నుంచి చూసుకోండి. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే గురువు మేషంలోని, రాహు మీనంలోని, కేతువు కన్యారాశిలోని, అదేవిధంగా కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఈ శనితో పాటు కుజుడు కూడా కలిసి ఉన్నాడు. కాబట్టి ఈ కుజుడు 24వ తేదీ నుంచి మారుతున్నాడు. సో శని కుజుల కలయిక కుంభంలో ఉంది. అలాగే రవి 14వ తేదీ వరకు, మనకి 14వ తేదీ నుంచి రవి మారుతున్నాడు మేషంలోకి, మీనంలో ఉండేటువంటి. అదేవిధంగా 25వ తేదీకి శుక్రుడు మారుతున్నాడు మేషరాశిలోకి. ఈ యొక్క క్రమంలో బుధుడితో కలిసి ఉన్నటువంటి గురువు ఇద్దరు కూడా, ఈ బుధుడు వక్రించుకుంటే మీన రాశిలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి, అదేవిధంగా ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉందనేటువంటిది మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి గుర్తుపెట్టుకోండి. వృశ్చికం వారికి రాశినాథుడు వృశ్చిక రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ఎప్పుడైతే శుక్రుడికి వ్యయభావంలో ఉన్నాడో, వృశ్చిక రాశి నుంచి పంచమ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో, ఈ చతుర్థ స్థానంలో సహజంగానే వృశ్చికం వారికి ఏంటి, ఇప్పుడు అర్ధాష్టమి శని నడుస్తుంది. వృశ్చిక రాశి నుంచి పంచమంలో శుక్రుడు ఉండడము, చతుర్థ స్థానంలో శని కుజుడు ఉండడం అనేటువంటిది ఏంటంటే, మీరు ఏదైనా ఒక గృహ నిర్మాణం చేసేటప్పుడు కానీ, ఏదైనా ఒక ప్రాపర్టీ మీద లోన్స్ తీసుకునే విషయంలో కానీ, ఎందుకంటే షష్టమాధిపతి చతుర్థాధిపతి కలయిక అక్కడ, అనవసరంగా మీ మీద ఏదైనా ఒక నింద పడుతుంది అనుకునేటువంటి విషయాల్లో కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఈ చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు పాత వాహనాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓల్డ్ వెహికల్స్, ఓల్డ్ వాహనాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. ఒకటి. రెండవది ఏంటంటే, ఇక్కడ ఈ కుజుడు శని చతుర్థ భావంలో కలిసి ఉన్నందుకు ఏదైనా ఒక కొత్త కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కానీ, ఏదైనా కొత్త కోర్సెస్ తీసుకునేటప్పుడు కానీ, అందులో ముఖ్యంగా తల్లిగారికి ఏదైనా కాస్త బీపీ లెవెల్స్ ఎక్కువ ఉండడం, లేకపోతే కాస్త కొంతమంది చూడండి కండరాల నొప్పులు ఉంటాయి. ఎందుకంటే శని కుజుడు కలయిక ఏం చేస్తుందంటే కండరాలకు నొప్పులు, మోకాల నొప్పులు, శని సహజంగానే మోకాలకు కారకుడు. ఇలాంటివి ఏమైనా ఇబ్బంది పడుతుంటే కనుక వారికి ఆంజనేయ స్వామి ఆలయంలో ఉన్న సింధూరాన్ని కనుక ధరించమని చేసినట్లయితే ఈ వృశ్చిక రాశి వారి యొక్క తల్లిగారికి ఆరోగ్య సంబంధించిన విషయంలో ఇబ్బంది అనేటువంటిది ఉండదు. అలాగే వివాహ సంబంధించినటువంటి విషయాలు ఎలా ఉంటాయి అని చెప్పి చూసుకున్నట్లయితే, కొద్దిగా శుక్రుడు సప్తమాధిపతి అవుతాడు ఈ వృశ్చిక లగ్నానికి. కంబస్ట్ అవుతున్నాడు అంటే అస్తంగత్వ దోషంలోకి వెళ్తున్నాడు. కాబట్టి వివాహ నిర్ణయాలు ముఖ్యంగా మౌఢ్యమి సమయంలో చేయకూడదు. అందరికీ చేయకూడదు అని చెప్తారు, కానీ వృశ్చిక లగ్నం వారికి మరియు మేషలగ్నం వారు అసలు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. వివాహ నిర్ణయాలు వివాహం విషయంలోనది. అలాగే దశమస్థానం పైన శనికుజుల యొక్క దృష్టి ఉన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, దశమస్థానం పైన శనికుజుల దృష్టి ఉన్నప్పుడు ఈ దృష్టి అనేటువంటిది ఏదైతే ఉందో, వృత్తి సంబంధించినటువంటి విషయంలో ఈ దశమాధిపతి అయినటువంటి రవి ఎప్పుడైతే మీకు 14వ తేదీ నుంచి గురువును వెళ్ళి కనెక్ట్ అవుతాడో, వృత్తిపరంగా మంచి గ్రోత్ రావడము ఇది ఇస్తాడు. ఇది 14వ తేదీ నుంచి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా లాంగ్ జర్నీస్ అనేటువంటి చూపిస్తున్నాయి. కాకపోతే లాభస్థానంలో కేతువు ఉన్నందుకు ప్రత్యేకంగా ఈ కేతువు యొక్క స్థితి ఏమిటంటే, వ్యాపార సంబంధించిన విషయంలో, వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో, కొంచెం ఆన్లైన్ ఇటువంటి విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఇక మీరు చేయవలసిన దేవతా ఆరాధన, ముఖ్యంగా మీరు దుర్గా ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ముఖ్యంగా మనకి నేను 2-3 నెలల నుంచి కూడా చెప్తూనే వస్తున్నాను, ఈ శని రాహుకి ఈ కుజ రవులు సంబంధాలు ఉన్నాయి. కాబట్టి దీనివల్ల కొన్ని డిఫరెంట్, అంటే కొంత లోకంలో గొడవలు కావచ్చు, బాంబు పేలడాలు లాంటివి కావచ్చు, యుద్ధాలు కావచ్చు, రాజుల మధ్యని డిఫరెంట్ ఇవి కావచ్చు పెరుగుతుంటాయని. అయితే ఈ నెల ఏప్రిల్ మాసంలో మరియు జనవరి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది ఆ కాంబినేషన్. బట్ ఇంకా ఇప్పుడు శని కుజులు కూడా కలిసి ఉంటున్నారు. కాబట్టి పర్టికులర్గా మీరు ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక
వినోద సంబంధించిన ప్రదేశాల్లో తిరిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కుంభరాశిలో శని కుజులు కలిసి ఉన్నారు. అన్ని రాశుల వారికి ఇది కేవలం ఈ లగ్నం వారి ఈ రాశి వారికి కాదు, యూనివర్సల్గా జరిగేటువంటి అంశం గురించి నేను మీకు చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అనుకోవచ్చామండి ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు ప్రమాదం జరుగుతుందా, ఎక్కడికైనా వెళ్తే ఏదైనా ఇబ్బంది అవుతుందా. ఇక్కడ ఎందుకంటే శని కుజులు కలిసినప్పుడు సర్వసాధారణంగా యుద్ధ వాతావరణము, అదేవిధంగా భూకంపాలు కావచ్చు, లేకపోతే నీటి ప్రమాదాలు కావచ్చు, అగ్ని ప్రమాదాలు కావచ్చు, బాంబు పేలడాలు కావచ్చు, ఇట్లాంటివి పెరుగుతూ ఉంటాయి. నాకు ఖచ్చితంగా దాంట్లో ఇరుక్కుంటానంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో కనుక గండము అంటారు, అది నీటి గండము, అగ్నిగండము, ఎట్టైన ప్రదేశాల నుంచి కింద పడిపోయేటువంటివి కొన్ని ఉంటుంటాయి. అటువంటివి ఉన్నప్పుడు పర్టికులర్గా ఏమవుతుంటుందంటే వారికి తెలియకుండానే ఇబ్బంది అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క గోచారం ఎఫెక్ట్ పెరుగుతుంది, కానీ మిగతా అందరికీ కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుందని అనుకోకండి దయచేసి. మరి అటువంటి వారు ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే, అటువంటి వారు చాలా క్లియర్గా మీరు రోజు సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా లేదా లలితా సహస్రనామాలు వినడం ద్వారా ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మీ జన్మజాతకంలో ఆ యోగం ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడున్న గోచారము ఇలా ఉన్నప్పుడు మీకు ఇబ్బంది కలుగుతుంది, కానీ అదర్వైజ్ ఏమీ అవ్వదు. మీ జన్మజాతకం ఎందుకు చూసుకోవాలంటే, మనం చేసినటువంటి పూర్వజన్మ కర్మ ఆధారంగా ఈ యొక్క జన్మలో మీరు చేసేటువంటి, అంటే గుర్తుపెట్టుకోండి, మీ లగ్నాన్ని బట్టి మీ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, మీ ధనస్థానాన్ని బట్టి మీ యొక్క జీవిత భాగస్వామి ఎట్లా ఉంటారు, అంటే మీ సప్తమ స్థానాన్ని బట్టి జీవిత భాగస్వామి, మీ ధనస్థానాన్ని బట్టి మీ యొక్క ధనయోగాలు ఎలా ఉన్నాయి, ఎందులో మీకు ధనయోగం ఉంది. అదేవిధంగా మీ తృతీయ స్థానాన్ని బట్టి మీ ప్రయత్నాలు ఏ రకంగా మీరు ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు, మీ సిబ్లింగ్స్ ఎలా ఉంటుంది, మీకు ప్రాపర్టీస్ ఏ దిశలో ఏ సమయంలో ఎప్పుడు కొనుక్కుంటే మంచిది, అదేవిధంగా సంతాన అభివృద్ధి ఎందుకు అవ్వట్లేదు, వివాహం ఎందుకు అవ్వట్లేదు, వివాహం ఆలస్యం ఎందుకు అవుతుంది, అసలు ఇది సరైన సమయమా కాదా ఆ వివాహానికి, అదేవిధంగా లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, జాబ్లో బాగుంటుందా లేనట్లయితే బిజినెస్లో బాగుంటుందా, ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేటువంటిది మీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది అక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక మీరు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క జాతచక్రంలో ముఖ్యంగా మీకు అనిపించవచ్చు, ఏమంటే మరి మన జన్మజాతకంలోనే అన్నీ ఉంటే గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని. గోచారం అనేటువంటిది బయట జరిగేటువంటి సిచ్యువేషన్స్, అంటే బయట ఎట్లా ఉంటుంది, అంటే సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి, బయట గోచారంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది. అంటే బయట వాతావరణం బాగాలేదు, లేదా ట్రాఫిక్ బాగా జామ్ ఉంది, మనం వెళ్ళాల్సిన సమయం వెళ్ళలేకపోతుంటాం, లేదా బయట మార్కెట్ బాగాలేదు ఒక ప్రోడక్ట్కి, అప్పుడు అమ్ముడుపోతుంది. సో బయట విషయాలు, బయట వాతావరణం ఎలా ఉంటుంది చెప్పేది గోచారము. కానీ అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు మాత్రమే. మీ జన్మజాతకంలో ఏ యోగం ఉంది, ఏ దశ నడుస్తుంది, ఏ సమయం నడుస్తుంది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అమ్మవారిని కనుక ఆశ్రయించి, అమ్మ నువ్వే దిక్కు, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటా ధర్మంగా, నిన్ను ఆశ్రయించాను కాబట్టి నువ్వే దిక్కు అనుకొని మీరు కనుక మీ పనులు మీరు చేసుకుంటే అమ్మవారి మొత్తం చూసుకుంటుంది. మీ గోచారమా జాతకమా ఏమీ అక్కర్లేదు, చక్కగా ఆవిడ చూసుకుంటుంది. ఆవిడ యొక్క అనుగ్రహంతో మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.